మనమైతే ఇంకొక గ్యాంగ్ తో రెడీగా ఉన్నామండి. ఒకసారి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. తెలుగు అయితే కాదు, బట్ నేను చెప్తాను వాళ్ళు ఏం మాట్లాడారు అనేది. హలో ఆల్. Hi. Hope you enjoy this day, right? Yes, totally. So you can tell me how you feel about this and today girl run for the girl child అని ఈవెంట్ కోసం మంచిగా సేవా భారతి వాళ్ళు దే కండక్టెడ్ వెరీ వెల్ అండ్ ఎవ్రీ ఇయర్ దే కండక్టెడ్ లైక్ ది సేమ్ ప్రోగ్రామ్స్ సేవా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో హోప్ యు ఆల్ ఎంజాయ్డ్, రైట్? Yes, so those little girls were there, so they were like constantly cheering us up. So that was a different. Holdings as well. Yeah, don't give up and all. They're like, come on, Akka, run. So it was really great. Yeah, that's really great. 10K for 10K. Yes, it was really motivating. So it's great. This was my first marathon, and the crowd and the energy was awesome. And I'm so glad, and we all are glad that we could complete it. So yes, 10K. Finally, first time. Yes, we did it. వెరీ నైస్, వెరీ నైస్. గచ్చిబౌలిలో ఉన్నామండి. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. 5K, 10K, 21K అయితే మనకి రన్ అయితే జరిగిపోతుంది. అండ్ అలానే మనతో పాటు ఈ రోజు ఉన్నారు కిషోర్ వికాస్ ఫౌండర్ అండ్ అలానే తెలంగాణ జాయింట్ సెక్రటరీ జయప్రద గారు అనమాట. ఒకసారి ఆవిడని అడిగి అసలు దీని మోటివ్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ టు రిథమ్ తెలుగు ఛానల్. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ. సో మేడం చెప్పండి, ఈ రోజు అయితే 5K చేస్తున్నారు, 10K చేస్తున్నారు, అలానే 21K రన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా మంది ప్లేయర్స్ అయితే చూస్తున్నాము. చాలా కోలాహలంగా మన గచ్చిబౌలి స్టేడియం లో నడుస్తుంది కదా. సో ఏంటి అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్ చెప్పండి. అయితే ఒక అమ్మాయి చదువు కోసం పరుగు అని చెప్పి ఇది స్టార్ట్ చేశాము. 2004లో ఈ కిషోర్ వికాస్ ప్రారంభమైంది. ఒక సంఘటన జరిగింది 2001లో. ఒక తల్లి కూతురు అమీర్పేట బస్ స్టాప్ లో తల్లి కూతురు కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు ఒక ఆటో అతను అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిండు, చిన్న అమ్మాయి 13-14 సంవత్సరాలు. అయితే 2 రోజుల తర్వాత అమ్మాయి దొరికింది. అయితే తల్లి కూతురు ఇద్దరు ఏడుస్తున్నారు. అది చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అంటే మనం టీవీలో చూస్తాము, న్యూస్ లో వింటుంటాం కదా, మనం ఏం చేయగలుగుతాంలే అని అనిపిస్తుంది. కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ బాధ వేరే ఉంటుంది. నేను తర్వాత బాగా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తే బాగుండని అనిపించింది. అంతకుముందే నేను సేవాభారతిలో ఉన్నాను. మహిళలకి కుట్టు కేంద్రాలని, సంస్కార కేంద్రాలు, మాతృమండలి ఇవన్నీ జరుగుతుంటుంది. అయితే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేద్దామని మన సేవాభారతి పెద్దలు ఎక్కా చంద్రశేఖర్ గారు, పట్లోళ్ళ రామరెడ్డి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు తప్పకుండా చేద్దామని అన్నారు. 2001లో ఈ మాట్లాడుకుంటే 2004లో ప్రారంభమైంది. 2004లో ప్రారంభమైంది. 11 కేంద్రాలతో ప్రారంభమైంది. ముందు 100-150 మంది అమ్మాయిలు చదువుకునేవాళ్ళు. ఇప్పుడు 300 కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రస్తుతము 150 మంది పిల్లలు చదువుకునే వాళ్ళు 7,000 పైన చదువుకుంటున్నారు ఇప్పుడు. ఓకే మేడం, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సేవా భారతిలో మీరు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. సేవా భారతి ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు అయితే కండక్ట్ చేసింది. అవునవును, చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారండి. అలానే మేడం తో పాటు చాలా మంది అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ కార్యక్రమం జరుగుతుంది? అండ్ ప్రారంభం 2004లో ఇంత పెద్దగా అవుతుందని కూడా అసలు కూడా అందరూ చాలా మంది వచ్చినట్టున్నారు కదా, అసలు ఖాళీ కూడా లేదు. 10,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అసలు రిజిస్ట్రేషన్ 10,000 మంది చేసుకున్నారు. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం? అంటే చేశారు సాఫ్ట్వేర్ కంపెనీలు, కుటుంబాలతోని వేరే వేరే బయట ఉద్యోగులు కూడా అందరు దీంట్లో. అవును, అంటే కంపెనీస్ కి వస్తూ ఉండడం గమనించాను నేను కూడా. చాలా మంది ఆఫీస్ టీమ్స్ అందరూ కలిపి కంపెనీ వైజ్ గా వస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు మాక్సిమం అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అచ్చా, వాళ్ళకి మీరు అంటే ఇట్లా రిజిస్ట్రేషన్ చేసేసుకోమని వాళ్ళకి ఇన్విటేషన్ పంపించేస్తారా? అవును, మా కార్యకర్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా వెళ్తుంది కాబట్టి వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అట్లా ఏవో ఇస్తున్నట్టున్నారు కదా మేడం. అంటే ఎలా ఇస్తారు అది? అంటే లైక్ ఇన్ని అవర్స్ లో చెప్పు పెడతారు అన్నమాట. దాంట్లో టైమింగ్ కూడా వస్తుంది, దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అట్లా అంటే ఒక రేస్ లానే చేస్తారు ఇది కూడా. ఓకే, అంటే 10K 21K అట్లా ఉంటది. 5K అయితే ఫ్యామిలీ రన్, ఫన్ రన్ లాగా ఉంటుంది. ఎవరికి నచ్చిందంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, అయితే ఎవరైనా చేయొచ్చు. నైస్ నైస్, చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ సో మచ్. సేవా భారతి పేరుతోటి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మన ఆడపిల్లల కోసమే కాదండి, మన వాళ్ళ కోసం చాలా మంది చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాంటి బ్యూటిఫుల్ కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలి మేడం. ఇప్పుడైతే మనం 5K, 10K అండ్ 21K రన్ ని ప్రదర్శించిన గచ్చిబౌలి స్టేడియం లో ఉన్నామండి. సండే రోజు పొద్దున్నే చాలా అద్భుతమైన కార్యక్రమం సేవా భారతి టీం వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సేవా భారతి వాళ్ళు ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. ఈ
రోజు మనతో పాటు ఉన్నారు సంఘచాల కృష్ణ ప్రసాద్ గారు. ఒకసారి ఆయన అడిగి అసలు దీని మోటివ్ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే, జై శ్రీ కృష్ణ, వెల్కమ్ టు రిథమ్ తెలుగు ఛానల్. సార్ ఈ రోజు అయితే గచ్చిబౌలి స్టేడియం లో మీరైతే ఇంత పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారు. సో దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి అసలు ఒకసారి ఆడియన్స్ చెప్పండి. ఇప్పుడు రన్ అంటే పరిగెత్తటం అనేది సంపూర్ణమైనటువంటి శరీరానికి సంబంధించిన వ్యాయామం, అట్లానే మంచి శక్తిని కొలిచే సాధనం కూడా. కాబట్టి మహిళా శక్తిని సంవర్ధించడానికి మనం ఈ యొక్క పరిగెత్తేటువంటి యొక్క రన్ అనే కార్యక్రమంలో వచ్చినటువంటి శక్తిని వినియోగం చేస్తున్నాం. కాబట్టి వాటి రెండింటికి ఇటువంటి సంబంధం ఉంది. కాబట్టి ఎక్కువ పరిగెత్తే వాళ్ళకి పుట్టేటువంటి సంతానం కూడా చాలా బలంగా పుడతారు. అటువంటి మహిళల వల్ల మళ్ళీ సంతానం వృద్ధి చెంది మహిళలు వృద్ధి చెందుతారు. కాబట్టి అదొక ఆదర్శంగా మేము రన్ నిర్వహిస్తున్నాం. అవును సార్, ఇందాక జయప్రద మేడం గారు చెప్పినట్టుగా మహిళల కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి అన్నారు. సో అంటే ఇట్లా మహిళల కోసం అనే మాత్రమే కాకుండా మీరు ఇంతకుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేశారు. అవును కదా సార్, ఇది సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేసే ఈవెంట్ అని చెప్పారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా బాగున్నదండి, ప్రజల్లో కూడా స్పందన వస్తున్నది. మహిళా శక్తి అనేది అసలు శక్తికి స్వరూపం మహిళే, పురుషుడు కాదు. కాబట్టి పురుషుడు పరిగెత్తినటువంటి రన్నింగ్ మొత్తం కూడా మహిళల సంవర్ధన కోసం ఒక సందేశం, ప్రపంచం మొత్తానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సార్ చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నారు, నాకు కూడా ఎనర్జీ వచ్చేస్తాను సార్ అన్నమాట చూస్తుంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు విజయ్ గారు, సేవా భారతి నుండి ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. అండ్ స్వయం సహాయక్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాతావరణం ఎలా, ఆయన ఎంజాయ్ చేస్తున్నారంటే అలానే ఎలా ఉంది, హౌ యూ ఫీల్ అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సో వెల్కమ్ టు రిథమ్ తెలుగు సార్. సో మన సేవా భారతి వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే బిఫోర్ కూడా కండక్ట్ చేశారు. అండ్ ఈ రోజు రన్ ఫర్ ద చైల్డ్ అని చెప్పేసి ఆడపిల్లల కోసం చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు చాలా మంది. సో మీరేమంటారు? వాళ్ళు గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ రన్ ఫర్ చైల్డ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే అమౌంట్స్ ఉంటాయో, ప్రొసీడ్స్ ఉంటాయో, గర్ల్ చైల్డ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ప్లస్ వాళ్ళ వెల్ఫేర్ గురించి, వాళ్ళ యాక్టివిటీస్ గురించి వాళ్ళంతా దాని గురించి ఖర్చు పెడతారండి. సో ఇది మంచి ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సేవా భారతి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. దాదాపు దేశంలో 70,000 కార్యక్రమాలు కూడా సేవా భారతి ద్వారా రన్ అవుతాయి. అందులో భాగంగానే ఇది కూడా ఒక కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ సక్సెస్ అయినందుకు దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ సూరత్ లో కానీ, ఢిల్లీలో కానీ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారండి. సో అందరు కూడా పార్టిసిపేట్ చేసి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కానీ, వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ పాటుపడతారని చిన్న మనవి. సో ఎవరికి అవకాశం ఉన్నా కానీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటారని చెప్పి నేను మనం చేస్తున్నాను. అవును సార్, చాలా పెద్ద పెద్ద కంపెనీల నుండి చాలా మంది వచ్చారు. చాలా యాక్టివ్ గా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రెగ్యులర్ గా నార్మల్ గా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే ఉండడం నార్మలే. సండే అనగానే మనం వీకెండ్ అంటే చిల్ అయిపోతూ ఉంటాం కదా. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ టుగెదర్ లాగా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చాలా మంచి ఎంజాయ్మెంట్ కదా. ఒక అంటే హెల్త్ పరంగా కూడా మనం రన్ లో పార్టిసిపేట్ చేసే మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడికి వస్తే మాస్ గా జనాలు అందరూ కనబడతారు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి రిథమ్ ఎలా ఉంది, వామప్ ఎలా చేశారు, 5K రన్ లో ఎలా పార్టిసిపేట్ చేశారు. ఒక మాస్ అంటుంది, ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అందరూ హ్యాపీగా ఉండడానికి కూడా ఫ్యామిలీతో వస్తే వాళ్ళకు కూడా సమాజం గురించి కొంచెం తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు, ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, బిహైండ్ దీని వెనకాల ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, దాంతో పాటు మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సో కుటుంబ పరివారంగా రావడం అనేది చాలా సంతోషం అండి. అందరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా సేవా భారతి నుండి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా పార్టిసిపేట్ చేసాము, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.